ఇది జపాన్లోని యేసు సమాధి. యేసు సమాధి జపాన్లోని షింగో విలేజ్లో ఉందని అక్కడి స్థానికుల నమ్మకం. ఈ షింగో పట్టణం అమోరి ప్రిఫెక్చర్లోని రెండవ అతిపెద్ద నగరమైన హాచినోవా నగరానికి పశ్చిమాన 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. యేసు సమాధి జపాన్లో ఉందనే ప్రచారం మొదలవడానికి కారణం టేకెనౌచి డాక్యుమెంట్స్. ఇందులో యేసు జపాన్కు ఎలా వచ్చాడో వ్రాయబడింది. 1935లో ఈ టేకెనౌచి డాక్యుమెంట్స్ కియోమారో టాకెనౌచి మరియు హటాయామా టోరిటాని అనే జపానీస్ పురావస్తు శాస్త్రవేత్తలచే షింగోలో క్రీస్తు సమాధి కనుగొనబడింది. అయితే అవి రెండవ ప్రపంచ యుద్ధంలో ఒరిజినల్స్ నాశనం చేయబడ్డప్పటికీ వాటి అనువాదాలు ఇప్పటికీ మ్యూజియంలో ఉన్నాయి. ఈ టేకెనౌచి పత్రాలను అనువదించినది వాడో కొసాకా. టేకెనౌచి డాక్యుమెంట్స్ ప్రకారం యేసుక్రీస్తు వారు 21 నుండి 33 సంవత్సరాల మధ్యకాలంలో జపాన్ని సందర్శించాడు. యేసుక్రీస్తు వారు 21 సంవత్సరాల వయసులో వేదాంత శాస్త్ర అధ్యయనం చేయడానికి జపాన్కి వెళ్ళి తన యవ్వన దశ జపాన్లోనే గడిపాడు. 33 సంవత్సరాల వయసులో అతను యూదయకు తిరిగి వచ్చాడు. అప్పుడే ఆయన అరెస్టు చేసి సిలువ వేయాలని చూసినప్పుడు యేసుక్రీస్తు గోల్గొతాలో సిలువపై నుండి తప్పించుకొని సైబీరియా మరియు అలస్కా నుండి పడవలో జపాన్కు పారిపోయాడని, అప్పుడే క్రీస్తు స్థానంలో ఆయన సోదరుడు ఇస్సుకిరి సిలువ వేయబడ్డాడని పత్రాల్లో వ్రాయబడ్డాయి. ఇస్సుకిరి అనే పేరు బైబిల్లో లేదు, కానీ టాకెనౌచి డాక్యుమెంట్స్లో అదొక పాత్ర. యేసు జపాన్లోని షింగోలో స్థిరపడి తన పేరును టొరై తొరా డైటెంకుగా మార్చుకున్నాడు. అక్కడే ఆయన మియూకో అనే జపాన్ స్త్రీని వివాహం చేసుకున్నాక వారికి 3 కుమార్తెలు పుట్టారు. తర్వాత ఆయన 106 సంవత్సరాల వయసులో అక్కడే మరణించి క్రీస్తు సమాధిని పిలువబడే షింగోలోని కొండపై ఉన్న శ్మశాన వాటికలో సమాధి చేయబడ్డని పుస్తకంలో వ్రాయబడింది. అతని శరీరం 4 సంవత్సరాలు కొండపై ఉన్నాక ఆ కాలపు ఆచారాల ప్రకారం యేసు ఎముకలను సేకరించి కట్టలుగా చేసి యేసుక్రీస్తు సమాధిగా భావించి మట్టి దిబ్బలో పాతిపెట్టారు. ఈ మట్టి దిబ్బలో ఇసుకిరి యొక్క తెగిపోయిన చెవి మరియు వర్జిన్ మేరీ వెంట్రుకల శ్మశాన వాటికలో పాతిపెట్టబడినట్లు చెప్తారు. యేసు యొక్క చివరి వారసులు సజీరో సవాగుచి కుటుంబం. 1964 నుండి ప్రతి సంవత్సరం జూన్ మొదటి ఆదివారం నాడు జపాన్లో క్రీస్తు సమాధి వద్ద యేసుక్రీస్తును గుర్తు చేసుకుంటూ కిరుసుటో మస్సూరి లేదా క్రైస్ట్ ఫెస్టివల్ అనే పండుగ జరుగుతుంది. ఈ పండుగ సమయంలో సమాధి వద్ద ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ శ్మశాన వాటికను సూచించే 2 సాధారణ చెక్క శిల్వలు కూడా ఉన్నాయి. ఈ పండుగ పర్యాటక ఆకర్షణగా మారింది. ఇందులో శిశిమాయి సింహం నృత్యం చేస్తారు. కిమోనో ధరించి నృత్యకారులు సమాధి చుట్టూ బాన్ ఒడోరిని ప్రదర్శిస్తారు. జపాన్లోని టోంబ్ ఆఫ్ క్రైస్ట్ సైట్ వద్ద ఒక క్రైస్తవ చర్చి లెజెండ్ ఆఫ్ క్రైస్ట్ మ్యూజియంగా పునర్నిర్మించబడింది. ది లెజెండ్ ఆఫ్ క్రైస్ట్ మ్యూజియం అనేది ఒక క్రిస్టియన్ చర్చి. ఇది జపాన్లోని అమోరిలోని షింగో విలేజ్లో యేసుక్రీస్తు జీవితం గురించి ప్రదర్శింపబడుతుంది. ఈ మ్యూజియం జీసస్ క్రైస్ట్ సమాధి ఉన్న ప్రదేశంలో ఉంది. ఈ మ్యూజియంలో షింగోలోని చారిత్రక పత్రాలు, బొమ్మలు, పుస్తకాలు, వ్యవసాయ పనిముట్లు, రోజువారీ జీవితం, కళాఖండాలు మరియు ఆచారాల గురించి ప్రదర్శింపబడుతుంది. షింగోలో 3000 కంటే తక్కువ మంది నివాసితులు ఉన్న వేలాది మంది పర్యాటకులు వస్తారు. వీరిలో చాలా మంది విదేశీ పర్యాటకులు ప్రతి సంవత్సరం సమాధిని చూడడానికి వస్తారు. దాంతో వారి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఇది సహకారమైంది. ఈ ప్రదేశం ఒక చిన్న పర్యాటక ఆకర్షణగా మారింది. క్రైస్ట్ ఫెస్టివల్ షింగోకు గుర్తింపునిచ్చింది. జపాన్లో యేసు సమాధి ఉందనేందుకు ఎలాంటి చారిత్రక పురావస్తు ఆధారాలు లేవు. అయితే షింగోలోని స్థానికులు కొందరు ఇదే నిజమైన యేసుక్రీస్తు సమాధి అని చెప్తారు, కానీ చారిత్రక లేదా పురావస్తు ఆధారాల ద్వారా నిరూపించబడలేదు. ఏదేమైనప్పటికీ ఇది ప్రారంభం నుండి కూడా ఎటువంటి చారిత్రక లేదా శాస్త్రీయ ప్రామాణికతను పొందలేకపోయింది. ఇది యేసు సమాధి అనడానికి ఒక ఎవిడెన్స్ కూడా దొరకలేదు. యేసు జపాన్ వచ్చినట్లు బైబిల్ ఒక రెఫరెన్స్ కూడా లేదు. సో ఫైనల్గా ఇది కూడా యేసుక్రీస్తు సమాధి కాదని కన్ఫర్మ్ అయింది.